రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది పాత డైలాగ్. నేను చెప్పిందే రూల్, చేసిందే శాసనం. ఎవరైనా సరే పాటించి తీరాల్సిందే, లేదంటే పనిష్మెంట్ గ్యారంటీ అంటున్నారట ఆ లీడర్. రాష్ట్రమంతా ఒక రూల్ ఉంటే ఆయన మాత్రం నా నియోజకవర్గం సపరేటు అంటున్నారట. రూల్స్ ని ఫాలో అవ్వకుంటే మీ రియాక్షన్ ఎలా ఉన్నా సరే నా యాక్షన్, నేను వేసే ఫైన్స్ మాత్రం కఠినం అంటున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు? ఏంటాయన సొంత రాజ్యాంగం? లెట్స్ వాచ్. నేను మోనార్కిని, నన్నెవరూ మోసం చేయలేరు. ఇది సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్. ఇక డైరెక్ట్ పాలిటిక్స్ లో కూడా ఇలానే ఒక నేత ఉన్నారు. ఆయనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మోనార్కినని నేరుగా ఆయన చెప్పకపోయినా ఆయన పనులు మాటలు చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోంది అంటున్నారు తాడిపత్రి వాసులు. ఇంతకీ జేసీ ఏం చేస్తున్నారంటే అబ్బో చెప్పుకోవడానికి చాలానే ఉందంటున్నారు. తాడిపత్రి అభివృద్ధి విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ మున్సిపల్ చైర్మన్ హోదాలో చాలా కఠినంగా ఉంటున్నారట ఆయన. ఆదాయంలో, ప్లాస్టిక్ నిర్మూలనలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది తాడిపత్రి. అందుకు ప్రధాన కారణం జేసీ ప్రభాకర్ రెడ్డేనని చెబుతారు. ఆ విషయాల్లో ఆయన కఠినంగా ఉండడం వల్లే ఆ స్థాయి వచ్చిందని అంటారు. అంతవరకు బాగానే ఉన్నా జేసీ క్రమశిక్షణ విపరీతమైపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. అసలు రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ని పక్కన పెట్టి తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ సొంత రాజ్యాంగం అమలవుతోందన్న అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 4-5 దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ చేతుల్లోనే ఉంది తాడిపత్రి. మ్యాటర్ ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోవడం, పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తాడిపత్రిలో పరిస్థితులు మారిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గెలిచి చైర్మన్ అయినప్పటికీ ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి ఉండడంతో పట్టణం మారిపోయిందన్నది ప్రభాకర్ రెడ్డి వర్గం అభిప్రాయం. అంతకుముందు టీడీపీ హయాంలో టీ కప్పు రోడ్డు మీద వెయ్యాలంటే భయపడేవారు. చెత్త బయట వెయ్యాలన్నా ఆలోచించేవారు. రోడ్ల పక్కన మొక్కలు కనిపించేవి. ఎక్కడ పెడితే అక్కడ వ్యాపారాలు ఉండేవి కాదు. అయితే వైసీపీ హయాంలో ఆ వాతావరణం మొత్తం మారిపోయింది. కానీ తిరిగి 2024 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మున్సిపల్ చైర్మన్గా తాడిపత్రిని పూర్తిగా తన హోల్డ్లోకి తీసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. వైసీపీ హయాంలో మున్సిపాలిటీ నాశనమైందని చెబుతూ వచ్చిన జేసీ ఇక మార్క్ రూల్స్ని మళ్లీ తీసుకొస్తున్నారట. రోడ్డు మీద చెత్త వేయకూడదు, ఆక్రమణలు ఉండకూడదు, మున్సిపాలిటీలో ఎవరు తప్పు చేసినా కరెంటు, కుళాయి కనెక్షన్లు కట్ అవుతాయని వార్నింగ్స్ ఇస్తున్నారట. ఇక ఆక్రమణల విషయంలో మాట వినకుంటే గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. వారంలోపు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించకపోతే తానే తీసేస్తానంటూ హెచ్చరిస్తున్నారట ప్రభాకర్ రెడ్డి. ఊరు పెద్దదవుతోంది, ప్రజలు సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతవరకు ఓకే, అంతా మంచికేగా అనుకున్న మున్సిపల్ చైర్మన్ చేస్తున్న సొంత కొత్త చట్టాలను తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారట స్థానికులు. వచ్చే జనవరి నుంచి తాడిపత్రిలో ఆటోలకు కొత్త రూల్స్ విధించారు. ఆ రూల్స్ పాటించకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తున్నారట. ఆటోలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్స్ ఉంటాయి, కానీ తాడిపత్రికి మాత్రమే స్పెషల్గా ఉంటాయా? అది రాష్ట్రంలో భాగం కాదా అన్న ప్రశ్నలు వస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా జేసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదమే కారణమట. 3 రోజుల క్రితం గార్లదిని దగ్గర ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏకంగా 8 మంది చనిపోయారు. దీనికి ప్రధాన కారణం ఆటో ఓవర్లోడ్ అని తేలింది. అందుకే అసలు 3 వీలర్ ఆటోలన్నింటినీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు జేసీ. ఇలాంటి ప్రమాదం నా నియోజకవర్గంలో ఉండకూడదని చెబుతూ ఆటోలకు కొత్త రూల్స్ విధిస్తున్నారట. ఎవరైనా సరే తాడిపత్రి అభివృద్ధికి, పరిశుభ్రతకు సహకరించాల్సిందేనని, తాను పెట్టిన రూల్స్ ఫాలో కావాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. అంతా మంచిగానని చెబుతున్నా కాస్త స్టేట్ గవర్నమెంట్ రూల్స్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి వీటిని జేసీ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.